ప్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు, బియ్యము, పప్పులు, వంట నూనె, విద్యుత్తు, నిత్యావసర వస్తువుల ధరలు రద్దు చేయాలని సిపిఐ నేత జి. వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకి ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రజాందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా తేదీ 4/9/2024 మధ్యాహ్నం 12 గంటలకి శ్రీ విజయదుర్గ ఆటో ఓనర్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఇన్గేట్ వద్ద గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జె. రాజారెడ్డి, సిపిఐ విశాఖ నగర నాయకులు జి. వామనమూర్తి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి దేశంలో ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దాటినా ధరలు తగ్గించలేదని, మరింత భారీగా పెంచాలని మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజలు కడుపులు కొడుతున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని బడా కార్పొరేటివ్ సంస్థలైన అంబానీకి, అదానీ, రిలయన్స్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ దేశ ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించి కార్మికులకి, ప్రజలకు అవసర ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజేష్, నాగరాజు, ఆంజనేయులు, వై. వెంకట్, రావికృష్ణ, హెచ్. శేఖర్, జై గణేష్ కుమార్, శ్రీను, అప్పలరాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు జి. వామనమూర్తి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. 2014కు ముందు ఉన్నటువంటి ధరలకి ఈ రోజు ఉన్నటువంటి ధరలు చాలా వ్యత్యాసం ఉంది. మరి ఈ వ్యత్యాసానికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, ఈ ధరల మీద మరి కంట్రోల్ తీసుకొని రావాలని చెప్పి ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈ దేశం వెలుగుతోంది అని చెప్పాడు. దేశం వెలగలేదు, కాలిపోతుంది, బూడిదవుతా ఉంది. ప్రజలు సామాన్యుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. వాళ్ళ జీవనం కొనసాగించడానికి ఏమాత్రం మార్గం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ధరలను తగ్గించేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టేటువంటి ఆందోళనకి మరి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పి హెచ్చరిస్తాను. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పేద ప్రజలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలన్నీ తగ్గిస్తూ సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం కేవలం పంచుతారని చెప్పి 3వసారి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన తగ్గిస్తామని ధరలు తగ్గించలేదు సరికదా. డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు, పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, వంట నూనె ధరలు భారీగా పెంచారు. ఈ పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ప్రజా ఆందోళనలో ప్రజల భాగస్వాములయ్యి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్.